వెల్కమ్ టు మన సినిమా రివ్యూ. ఈరోజు మనం పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం భయ్య. లాస్ట్ 1.5 ఇయర్గా పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేశాను భయ్య. మొత్తానికి ఆ టైం రానే వచ్చింది. ఇప్పుడే పుష్ప ది రూల్ చూసొచ్చాను భయ్య. నిజంగా అవుట్ అండ్ అవుట్ పెర్ఫార్మెన్స్తో మూవీ అద్దరిపోయిందంతే. పుష్ప ది రూల్ అన్నట్టుగానే అల్లు అర్జున్ కలెక్షన్స్తో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని ఖచ్చితంగా రూల్ చేస్తాడు. ఫస్ట్ నేను డైరెక్టర్ సుకుమార్తోనే నా రివ్యూని స్టార్ట్ చేస్తాను భయ్య. ఎందుకంటే 3 గంటల 21 నిమిషాల రన్ టైంతో ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోపెట్టడం అంటే అంత మామూలు విషయం అయితే కాదు భయ్య. నిజంగా ఈ విషయంలో సుకుమార్తో పాటు మూవీ టీం చాలా పెద్ద సాహసం చేసిందని చెప్పాలి. 2 గంటల సినిమాకే బోర్ కొట్టి థియేటర్లోంచి బయటకు వచ్చేస్తున్న ఈ రోజుల్లో 3 గంటల 20 నిమిషాల రన్ టైంతో సినిమాని రిలీజ్ చేసినప్పుడే సుకుమార్ తన స్క్రిప్ట్ పైన టేకింగ్ పైన ఎంత నమ్మకంతో ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. పుష్ప ది రూల్తో సుకుమార్ మరో మెట్టు పైకెక్కారనే చెప్పొచ్చు. ఇక మూవీ విషయానికి వస్తే భయ్య, సినిమాకి వెళ్లే ముందు 3 గంటల 20 నిమిషాలు రన్ టైం అంటున్నారు, బలైపోతానా ఏంటని భయపడుతూనే మూవీకి వెళ్ళాను. కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి అలా 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 మూవీ రైజ్ అవుతూనే వెళ్ళిపోయింది భయ్య. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు చాలానే ఉన్నాయి భయ్య సినిమాలోని. మీరు ఒకటి ఊహిస్తే అక్కడ వేరేది వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ని అయితే అస్సలు ఊహించలేరు భయ్య మీరు. గంగమ్మ జాతరలో పోనకాలు వస్తే ఎలా ఉంటుందో క్లైమాక్స్ అలా ఉంటుంది భయ్య. మీరు థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అదే ఫీల్తో బయటకు వస్తారు. క్లైమాక్స్లో మీరు ఒక జాంబీని చూస్తారు, అఘోరాన్ని చూస్తారు, రుద్రతాండవం చేస్తున్న కాళికాదేవిని కూడా చూస్తారు. చెప్తున్నా కదా భయ్య, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ని అయితే మీరు అస్సలు ఊహించరు. పుష్ప కంప్లీట్ అయిపోయినట్టే ఉంటుంది కానీ అయిపోలేదు భయ్య. పుష్ప పార్ట్ 3కి మంచి లీడ్ ఇచ్చారు. పుష్ప ది రూల్లోని చిన్న నెగిటివ్ ఉంది భయ్య. చిన్నదేంటి, కొంచెం పెద్దదే అని చెప్పొచ్చు. అది మూవీ మీద అంత పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. అదేంటనేది నేను వీడియో లాస్ట్లో రివీల్ చేస్తాను. ఫస్ట్ హాఫ్లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అది క్లైమాక్స్లో పుష్ప 3 లీడ్కి బాగా పనికొచ్చింది. సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలా ఉన్నాయి భయ్య. సుకుమార్ గారు వాటిని చాలా బాగా క్రాఫ్టింగ్ చేశారు, అందులో డౌట్ లేదు. ఇంకా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అండ్ స్వాగ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నీ యవ్వ తగ్గేదేలే అన్నట్టుంది. పుష్ప పార్ట్ 1 చూసినప్పుడు సినిమా కదా, ఆ డైలాగ్ని స్వాగ్ కోసం పంచ్ కోసం పెట్టారనుకున్నాను. కానీ పుష్ప 2లో సుకుమార్ గారు ఆ డైలాగ్కి చాలా మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్కి కానీ, డైలాగ్ డెలివరీకి కానీ, గెటప్స్కి కానీ, డ్యాన్స్కి కానీ థియేటర్లో విజిల్స్ గ్యారంటీ. పుష్ప ది రైజ్లో పుష్పరాజ్ క్యారెక్టర్ బిల్డింగ్ పై ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి పుష్ప ది రూల్లో అనవసరమైన హైప్ జోల్కి అయితే అస్సలు వెళ్ళలేదు. ఇంకా డిఎస్పి అండ్ తమన్ విషయానికి వస్తే మంచి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఐటమ్ సాంగ్లో శ్రీలీల తన డ్యాన్స్తో దుమ్ము రేపేసిందంతే. మూవీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మూవీ రన్ టైం 3 గంటల 20 నిమిషాలు కాబట్టి కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ సినిమాలో వచ్చే సర్ప్రైజెస్ వల్ల అది పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. మూవీ డీటెయిలింగ్ కోసమే ఆ మాత్రం రన్ టైం తీసుకున్నారని మనకు అర్థమవుతుంది. అంత డీటెయిలింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ బాగున్నప్పటికీ కొంచెం ఇన్కంప్లీట్గా అనిపించింది. ఎందుకంటే దానికి మూవీ మధ్యలో కానీ క్లైమాక్స్లో కానీ ఎలాంటి లీడ్ ఇవ్వలేదు. ఈ 2 విషయాలు తప్ప మూవీలో నెగిటివ్గా మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేవు. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఫుల్ పైసా వసూల్. జెండా కూలీల మాటలు వినడం మానేసి మీ ఫ్యాన్ వర్స్ని పక్కన పెట్టి ఈ సినిమాని చక్కగా చూడండి. ఎందుకంటే ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో మన టాలీవుడ్ని పుష్ప 2 ఖచ్చితంగా మరో మెట్టెక్కిస్తుంది, అందులో ఎలాంటి డౌటే లేదు. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.